ఈరోజు మా నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. మేమందరూ కూడా ఆయన 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఒక యువకుడిలాగా మనమన్నా ఏదో గంటలో అలసిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఆయన ఇంకా కష్టపడుతూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించాలనే సంకల్పంతో మన ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలనే తపనతో అంత కష్టపడుతూ ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా కూడా మనం ఇంకా చాలా వెనుకబడితనంలో ఉన్నాం. మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది. అప్పుల నుంచి బయటపడాలి అనే దాని మీదనే ఆయన కష్టపడుతున్నారు. మొన్న మీరు చూశారో లేదు, 35,000 కోట్లు ఉద్యోగస్తులకు రావాల్సిన డబ్బును కూడా గత ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో పెట్టి ఉద్యోగస్తులందరినీ నానా ఇబ్బందులు పెట్టిపోయిందో దానికి సంబంధించి 8,500 కోట్లు గడిచిన 8 నెలల లోపల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా 25,000 కోట్ల దాకా ఇవ్వాల్సిన బాకీలు కూడా ఉన్నాయి. అవి కూడా ఈ సంవత్సరంలో ఇంకొంత, వచ్చే సంవత్సరంలో కొంత, వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఉద్యోగస్తులు ఏదైతే వాళ్ళు పిఎఫ్ సంబంధించి దాచిపెట్టుకున్నారో ఆ డబ్బునంతా కూడా వాళ్ళకి తెలియకనే ఆ డబ్బంతా కూడా మన మోసకారి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవన్నీ కూడా వాడుకోవడం, వాళ్ళందరినీ కూడా రోడ్లలో పడేసిన పరిస్థితి తీసుకొచ్చారు. అలాగా ఒకటి కాదు, వందల వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క స్కీమ్ను కూడా వాళ్ళు మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా కట్టలేక అన్ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ నిలబడిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో మనం పెండింగ్ ఉన్న అన్ని కూడా డబ్బులన్నీ కట్టుకుంటూ అన్ని ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి కేంద్రం సంబంధించిన ఏదైతే మన కేంద్రం ఇస్తుందో ఆ నిధులన్నీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని ఒకటి స్ట్రీమ్ లైన్ చేస్తూ వస్తున్నారు. ఏదైతే మనం సూపర్ 6 పథకాల్లో హామీలు ఇచ్చామో దాంట్లో కూడా ఇప్పుడు ఒక 2 నెరవేర్చారు. రాబోయే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మొన్ననే చెప్పారు, పిల్లలందరికీ ఎవరైతే పిల్లలకి తల్లికి వందనం దాని స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ సంబంధించిన డబ్బులు కూడా జూన్లో వేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏదైతే హామీలు ఇచ్చారో మొన్ననే ఇంటింటికి కుళాయి అన్నాం, ఖచ్చితంగా ఆ స్కీమ్ కూడా రాబోతుంది. కొంత సమయం మనం కూడా ఇవ్వాలి. సమయం అంటే ప్రజలు కూడా ఓర్పుతూ ఉన్నారు. ఖచ్చితంగా సమయం ఇద్దాం. మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందన్న ప్రతి చదువు రాని వాళ్ళతో నుంచి పెద్దగా చదువుని మన అందరూ కూడా గమనిస్తున్నారు. మాకు 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, మన రాష్ట్రం బాగుండాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చేస్తారని నమ్మకం ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా చేసి తీరుతారు ఆయన. మొన్ననే ఏదైతే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మన సూపర్ 6 పథకంలో ఏదైతే ఒక భాగం ఉంది, ఏఐపి స్కీమ్లో వాటర్ సప్లై స్కీమ్, మన కళ్యాణదుర్గ ప్రాంతానికి కూడా కళ్యాణదుర్గ పట్టణానికి 170 కోట్ల వరకు శాంక్షన్ కూడా కావడం జరిగింది. అది కూడా త్వరలో టెండర్లు రాబోతున్నాయి. ఎప్పుడైతే 170 కోట్లు శాంక్షన్ అవుతాయో ప్రతి రోడ్డు కూడా తవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తవ్విన రోడ్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఆ స్కీమ్లో ఉంటుంది. దాంతోపాటు ఇంటింటికి కూడా కుళాయి ఇచ్చే పరిస్థితి వస్తుంది. చాలా ట్యాంకులు కడతారు, చాలా రకాలుగా ముందుకెళ్తుంది. ఇప్పుడే అంటే ఇదే స్కీము గడిచిన 4 సంవత్సరాల క్రితం టెండర్లు ఫ్లోట్ అయ్యి ప్రారంభించి డబ్బులు ఇవ్వక వాళ్ళు ఆపేసిన కాలాలు ఉన్నాయి. అలాంటి స్కీములు కూడా అన్ని ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నామంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి స్కీములు చాలా మన ప్రాంతానికి రావాలి. గ్రామీణ రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిగా అద్భుతమైన పరిస్థితిలో ఉంది. మొన్న మీటింగ్లో కూర్చుంటే ఏదైతే డిఎంఎఫ్ ఫండ్ సంబంధించి కలెక్టర్ గారు మిగిలిన ఎమ్మెల్యేలతో సహా నేను కూడా కూర్చున్నా. అక్కడ ఒక ఎమ్మెల్యేలు కళ్యాణదుర్గం పూర్తిగా వెనుకబాటు ఉంది, వాళ్ళు కొంత ఇవ్వండి అనే అభిప్రాయం కొంతమంది వచ్చినా, కొంతమంది డిఎంఎఫ్ అంటే మైనింగ్ ఫండ్స్ కాబట్టి మా ప్రాంతానికి కూడా ఎక్కువ ఇవ్వండి అని వాళ్ళు అడిగినా, కానీ వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించి మన కళ్యాణదుర్గ ప్రాంతం అంటే 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లకు మనం ఈరోజు ఈ పరిస్థితికి వచ్చామంటే దీనికి ముఖ్యంగా దానికి కారకుడు జగన్ రెడ్డి. ఇలాంటి ఫండ్స్ను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ పడితే రోడ్లు పూర్తిగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏమైనా కూడా అన్నా మా రోడ్డు బాగలేదు, పూర్తిగా బాగుండే నిజం అది. ఎన్నికల్లో కూడా మనం హామీ ఇచ్చాం, ప్రతి రోడ్డు కూడా బాగు చేస్తామన్నాం. అందులో బాగు చేయడానికి కూడా మేము కూడా ఎక్కడికక్కడ ప్రణాళికలు ఇచ్చి ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నాం.
కాకపోతే నిధులు 1/1 రాబోతున్నాయి. మీకు ఒక విషయం చెప్పాలి, రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ ఏ జిల్లాకు కూడా రానన్ని PMGSY వర్క్లు మన కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయినాయి. అంటే రాష్ట్రం అంతా కూడా మన జిల్లా అంతా 60 రోడ్లకు శాంక్షన్ అయితే ఒక కళ్యాణదుర్గ్ ప్రాంతానికి మాత్రమే 27 రోడ్లు PMGSY దాని కింద శాంక్షన్ అయినాయంటే దానికి ఇంజనీర్ల కృషి కూడా ఉంది, మనందరి కృషి కూడా ఉంది. ఈరోజు ఆ శాంక్షన్ కావడానికి చాలా వరకు కూడా జరిగాయి. ఇంకా భైరవాని దిబ్బకు సంబంధించి ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, దాన్ని కంప్లీట్ చేస్తామని. ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు DJ భరత్ గారు వస్తే రిప్రజెంటేషన్ ఇస్తుంటే వేరే ఎమ్మెల్యేకి వచ్చి నిజంగా వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఆ భైరవాని దిక్కు అయితే మాత్రం ఆ ప్రాంత ప్రజలు బాగుంటారని కూడా తెలియజెప్పడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా భైరవాని దిప్ప నాలోనే కాదు, మీలోనే కాదు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా భైరవాని దిప్ప ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలనే సంకల్పం మన తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే NDA పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ కూడా ఉంది. ఒకే ఒక్కసారి మనం ప్రయత్నిద్దాం, మన ప్రాంతానికి పవన్ కళ్యాణ్ కూడా తీసుకొద్దాం. ఒక్కసారి ఆయన ఈ ప్రాంతాల్లో పర్యటిస్తే ఆయనకు కూడా, ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్లు మన ప్రాంతంలో చాలా అధికంగా ఉన్నాయి. ఈ పంచాయతీరాజ్ రోడ్లలో ఈ ప్రాంతంలో ఉన్నంత అసమానమైన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా ఉండదనేది నా అభిప్రాయం. మొన్న ఆయన అరకుకు వెళ్ళాడు, ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ఏజెన్సీ ప్రాంతాలు చూసిన తర్వాత ఆ ప్రాంతానికి 1000 కోట్లు డబ్బులు తీసుకొచ్చి కేంద్రం తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి నడపడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఆయనకు సంబంధించిన శాఖ కాబట్టి ఆయన ఒకటే కోరుకుంటున్నాం, మా కళ్యాణదుర్గ్ ప్రాంతాన్ని కూడా మీరు ఒకసారి పర్యటించి మా రోడ్లు చూడండి, మా పైన దయ చూపండి, ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. మన రోడ్డు బాగుంటే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. హాస్పిటల్కి రావాలంటే రోడ్లు లేవు, కింద పడిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, రకరకాలుగా యాక్సిడెంట్లు అయితే చాలామందికి కూడా ఇన్సూరెన్స్లు చేసుకునే భాగ్యం కూడా లేని పరిస్థితులకు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే మనకు మెంబర్షిప్ కార్డు ఇచ్చాడో ప్రతి కుటుంబానికి కూడా చాలామంది 1,00,000 మంది వరకు మెంబర్షిప్ తీసుకున్నారు. ఈ ప్రాంతం నుంచి ఏదైనా కూడా యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా మన కార్యకర్తలు సరైన సమాధానం మన పార్టీ ఆఫీస్కో లేదా మన ఆఫీస్కో ఇక్కడ ఇస్తే యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళందరికీ కూడా మా బాధ్యతగా మేము భావించి ఖచ్చితంగా మా బాధ్యతగా తీసుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం, అంటే మనిషి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అది కాళ్ళు కానీ చెయ్యి కానీ లేదా దెబ్బలు తగలేదు కానీ చనిపోవడం కానీ ఏది జరిగినా కూడా మనకు ఆ ఇన్సూరెన్స్ 5 లక్షల వరకు దాంట్లో కవరేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మన పార్టీ నాయకులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. అది సద్వినియోగం కావాలంటే ఒకటే మీరు చేయాలి, తాగి బండ్లు నడపకూడదు. ప్రతి బండికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డ్రైవింగ్ లైసెన్సులు కావాలి. మన వెహికల్ నడిపే వెహికల్ కూడా ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కోర్సులో ఉండాలి. అది మీరందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే పడిన వెంటనే మనం ఆశించకూడదు, పడే ముందు ఏం జరుగుతుందనే దాని మీద కూడా మనం ఒక్కసారి మీ జీవితాన్ని కూడా ఆ విధంగా మలుచుకోగలిగితే మన కళ్యాణదుర్గ్ ప్రాంత జీవితాల్లో వెలుగు రాబోతుంది. ఇక్కడ కష్టపడే తత్వం ఎక్కువ ఉంది, పంట పండించే తత్వం ఎక్కువ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు. నేను నిజంగా మా నాయకుల మధ్యలో ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి గొప్ప స్థలంలో గొప్ప నాయకుల మధ్యలో గొప్ప కార్యకర్తలు గొప్ప ప్రజల మధ్యలో నేను ఎమ్మెల్యేగా ఉండడం కూడా గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 175వ జయంతి ఏ రకంగా ఉందో ఆ జయంతిని మనందరం కూడా ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ పుట్టినరోజు వేడుకలు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.